పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని కేసు పెడితే అట్లెట్లా పెడతారని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి సపోర్టింగ్గా షేర్లు చేసిన వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని. ఇప్పుడు జగన్ సేమ్ ఫాలో అవుతున్నాడు. అది తప్పు అని చెప్పిన జగన్ ఇప్పుడు ఈయన తప్పు చేస్తున్నాడు. వాస్తవంగా అది తప్పు. నన్ను అడిగితే ఆ వ్యాఖ్యలు నేను సమర్థించటం లేదు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విషయంలో. కానీ అలాంటి దానికి న్యాయబద్ధంగా మాట్లాడాలా, చట్టపరమైన చర్యలకి అంగీకరిస్తాం, కానీ ఈ విధమైనది ఏంటి అని చెప్పాలి. ఆ మాట అంటే వీళ్ళ మూరేళ్ళు దెబ్బతింటది. ఈ వెనకాల రేపు పొద్దున ఎవడు నిలబడ్డా అనేది ఈయన భయం. అది ఇక్కడ కనబడుతుంది. అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే కదా. అప్పుడు అంబటి రాంబాబు గారి మీద, అవంతి శ్రీనివాస్ మీద, వీళ్ళందరి మీద ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు అప్పుడు కూడా సైలెంట్ గా ఉన్నారని కదా. మొన్న దువ్వాడది కూడా లాస్ట్ లో చాలా రోజుల తర్వాత యాక్షన్ తీసుకున్నారు, ఇప్పుడు ఆలస్యంగా అయినా సరే తర్వాత తీసుకున్నారు అనేది. కానీ ఎందుకో వైసీపీలో ముందు ఇటువంటి వాటిని ఇమీడియట్ గా ఎందుకు ఖండించరో, అదేం రాజకీయం అనేది ఆ యంత్రాంగం లేదు. ప్లస్ దాన్ని ఏదో లైట్ తీసుకుంటారు వాళ్ళు. క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటటువంటి పార్టీగా దాని క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది వాళ్ళ క్యారెక్టర్. దానికి పేస్టులు రాసుకోవాలి వీళ్ళు, ఆయింట్మెంట్ కట్లు కట్టాల. లేదు ఇక మా ద్వారా ఇంతే అన్నటువంటి దాన్ని ప్రోత్సహించుకుంటున్నారు వాళ్ళు. లేదంటే వైసీపీలో ఫ్రీ హ్యాండ్ ఉందనుకోవాలా, ఏం చేసినా